బెట్టింగ్ యాప్ల కేసులపై దూకుడు పెంచిన ఈడీ, నటి ఊర్వశి రౌతెల, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు. ఇక 1xBet బెట్ యాప్ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. గతంలోనే క్రికెటర్లు ధావన్, రైనాల విచారణ. టాలీవుడ్లోనూ విజయ్ దేవరకొండ, రానా ప్రకాష్ రాజ్ విచారణట. ఇక దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఈడీ దూకుడు పెంచిందట. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను విచారించిన ఈడీ లేటెస్ట్గా ఆదివారం మరో 2 ప్రముఖులకు నోటీసులు జారీ చేసిందట. నటి ఈశ్వరి రౌతెల, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులు జారీ చేసిందట. సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని మిమి చక్రవర్తికి, సెప్టెంబర్ 16న విచారణకు రావాలని నటి ఊర్వశి రౌటెలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఇండియన్ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఈడీ విచారించింది. ఆగస్టులో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈ కేసులో ఫెడరల్ దర్యాప్తు సంస్థ ప్రశ్నించిందట. శిఖర్ ధావన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 4న దాదాపు 8 గంటలు విచారించిందట ఈడీ. 39 ఏళ్ల శిఖర్ ధావన్ ఎండార్స్మెంట్ ఒప్పందాల ద్వారా బెట్టింగ్ ప్లాట్ఫామ్తో పార్ట్నర్గా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమైనందున విచారించిందట. ప్రభుత్వం ఇటీవల చట్టాన్ని ప్రవేశపెట్టి రియల్ ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారనే ఆరోపణల కేసులో అనేక మంది బాలీవుడ్, సౌత్ సిమీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా ఈ కేసులో ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల చట్టాన్ని ప్రవేశపెట్టి రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారనే ఆరోపణల కేసులో అనేక మంది బాలీవుడ్, సౌత్ సెమీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా ఈ కేసులో ఉన్నారట. బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్లోనూ విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు, మంచులక్ష్మిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్ రాజును 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. ఇదివరకే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం తరహాలోనే ఈ కేసులో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. మహాదేవ్ యాప్ కేసులో కూడా రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి పలువురు బాలీవుడ్ తారలను ఈడీ విచారించిన విషయం తెలిసింది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యక్రమాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్లో ఒక బిల్లును ఆమోదించింది. డబ్బుతో కూడిన ఆన్లైన్ గేమ్లను నిషేధించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందట. సో మొన్న ఏదైతే ఉన్నదో ఆన్లైన్ గేమింగ్ సంబంధించి చట్టం చేసిన తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి దాంట్లో భాగంగా మొన్న టాలీవుడ్ హీరోను విచారించడం, అదేవిధంగా ప్రకాష్ రాజ్ విచారించడం, ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించి ఒక ఎంపీని, అదేవిధంగా ఒక సెలబ్రిటీని, నటి ఊర్వశి రౌటెలకు కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారించబోతాను. మొత్తం దేశవ్యాప్తంగా చాలామంది క్రికెటర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, బాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, టాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కొన్ని లక్షలైన కోట్లు విలువ చేసే మనీ ఆన్లైన్ గేమింగ్ ద్వారా పెట్టారో దాంట్లో చాలామంది నష్టపోవడం జరిగింది. దాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వేగం పెంచుతూ క్రికెటర్ల మీద కావచ్చు, సెలబ్రిటీల మీద కావచ్చు ఈ విధంగా విచారణ చేస్తూ, నోటీసులు కూడా ఇచ్చి విచారణ చేస్తూ దాన్ని కట్టడి చేయడం జరుగుతూ ఉన్నది.